మధ్యాహ్నం. గౌరవనీయులు పెద్దలు అందరికీ నా నమస్కారాలు. వేదికను అలంకరించినటువంటి వారందరికీ, అలాగే నా ప్రియమైనటువంటి విద్యార్థులకు అందరికీ నా శుభాశీస్సులు. నిజంగా ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఎప్పుడు డిసిప్లైన్ అది ఇది ఆ కాలం గడిచిపోయింది. ఇప్పుడు ఇంకా ఆ స్టేజ్ కాదు కదా, ఇప్పుడు ఏం మాట్లాడాలి మీతో అని ఒక నిమిషం ఆలోచించాల్సి వస్తుంది. అయితే మీరందరూ పిలవంగానే ఒకటి ఆనందం ఏంటి అంటే, మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు. ఇంకా 20 సంవత్సరాలు గడిచిపోయి ఈ బిజీ లైఫ్లో మనం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాం. మీరు కానీ మేము పాఠశాల వదిలి ఇంకో పాఠశాలకు వెళ్తున్నాం, మళ్ళీ అక్కడ నిమగ్నం అయిపోతూ ఉంటాం. అలాంటి సందర్భంలో టీచర్ మీరు నాకు చదువు చెప్పారు అని ఒక గొంతు వినపడుతుందంటే చాలా ఆనందం వేస్తుంది. అదే ఇన్ని రోజులు మేము సాధించింది ఏంటి, మేము శ్రమపడింది ఏంటి అంటే ఆ గొంతు కోసమే అనిపిస్తుంది. అలాగే ఇందాక నిలబడి మేము అది ఇలా చదివాము, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇంట్లో ఉంటున్నాం. ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళిన పని అనేది పనియే అవుతుంది. ఫైనాన్స్తో సంబంధం లేనటువంటిది చాలా రకాలైనటువంటి వ్యవస్థల్ని మన సహాయంతో మనం నడిపిస్తూ వస్తున్నాం. సో అది చాలా గ్రేట్. పిల్లలు ఎవ్వరూ కూడా పక్కదారి పట్టకుండా ఒక స్థితిలో జీవనాన్ని గడుపుతున్నారు అని అంటే అది ఒక టీచర్గా మేము చాలా ఆనందించాల్సినటువంటి విషయం ఇక్కడ నేను. సో ఈ బ్యాచ్ వాళ్ళందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో మీ భవిష్యత్తులో ఇంకా మీరు రాణించాలనేటువంటి ఒక కాంక్షతో ఒక టీచర్గా నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాను. అలాగే ఈ బిజీ లైఫ్లో చాలా సమయాన్ని మీ ఫ్యామిలీతో గడపమని నేను చెప్తాను. ఈ సందర్భంలో పిల్లలు చాలా అమూల్యమైనటువంటి వాళ్ళు మనందరికీ. మన జీవితం కూడా మన ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంటే. కాబట్టి ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఒక నిమిషం వారి గురించి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. పిల్లల్ని దగ్గర చేర్చుకోండి, వాళ్ళతో మంచిగా ఫ్రెండ్లీగా ఉండండి, వాళ్ళ యొక్క అనుభవాలు తెలుసుకోండి. డిసిప్లిన్ అనేది 1%. ఇప్పుడు మనం చెప్పకుండా కొన్ని నేర్చేసుకుంటున్నారు చాలా పిల్లలు. అలాంటిది డిసిప్లిన్లో పెట్టడం అంటే కట్టెబట్టుకొని ఇక్కడ కూర్చో అక్కడ కూర్చో అనడం కాదు. దాన్నే మంచిగా చెప్పి వాళ్ళని ఒప్పించుకొని ఒక దారికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. సో అలాగే ఈ వేదిక మీద ఈరోజు నాకు ఒక స్థానాన్ని మీరు కల్పించారు కాబట్టి చాలా ఆనందంతో మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్పెషల్లీ ద ఈవెంట్ మేనేజర్స్ హూ ఆర్ దేర్ and who have done a lot of hard work. I really appreciate them for gathering all these things. Thank you very much to all of you. Thank you, ma'am. గౌరవనీయులు సంపత్ కుమార్ సార్ గారిని సభకు నమస్కారం. అమర్ శేఖర్ రెడ్డి సార్, మళ్ళా నాతో పనిచేసిన టీచర్స్ అందరు, సిద్ధరాం రెడ్డి సార్, శర్మ సార్ అందరూ వేదిక మీద ఉన్నారు. అట్లనే నా ప్రియమైన పిల్లలు, మీరంతా విద్యార్థులే. ఎందుకంటే పిల్లలనే అంటాం మేము, పెళ్ళికి రాజైనా తల్లికి కొడుకే. కాబట్టి మీరు మాకు ఎప్పటికైనా పిల్లలే. ఇంకా 10 ఏళ్ళు అయినా సరే మీరు మాకు పిల్లలే. మేమైతే అట్లనే అనుకుంటాం. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇందాక సిద్ధరాం రెడ్డి సార్ చెప్పింది, మేడం కూడా చెప్పింది. మార్టిన్ లూథర్ కింగ్ చెప్తాడు కదా సార్, వీ హ్యావ్ 2 ఆబ్లిగేషన్స్. వన్ ఆబ్లిగేషన్ టు అవర్ ఫ్యామిలీ, వన్ ఆబ్లిగేషన్ టు అవర్ కంట్రీ అని చెప్తాడు. మనకు కుటుంబం మీద బాధ్యత ఉంటుంది, కుటుంబం పట్ల మనకు బాధ్యత ఉండాలి. రెండవది దేశం పట్ల బాధ్యత ఉండాలి. ఈ రెండింటిని మనం ఎప్పుడు మర్చిపోలేము. కనుక అందులో భాగంగానే మన నిర్మాణం చిన్నప్పటి నుంచి మనం రూపుదిద్దుకుంటాం మన నిర్మాణం. కాకపోతే కుటుంబ సంబంధాలు కానీ, దేశ సంబంధాలు కానీ, స్నేహ సంబంధాలు కానీ విడిపోకుండా ఉండడం చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ విషయం. సార్లు కూడా అది చెప్పింది కాబట్టి నేను ఆ విషయాన్ని మళ్ళొకసారి గుర్తు చేద్దామని చెప్తున్నా. అయితే మీకు చెప్పాల్సింది ఏమిటంటే, ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలే. మీ పిల్లలు మిమ్మల్ని కూడా అడుగుతారు కావచ్చు. ఒకసారి చాక్లెట్ అడుగుతారో, లేకపోతే ఏటో బయటకు హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ దగ్గర పోయొద్దామంటారు కావచ్చు. ఒకరోజు ఇంకేదైనా వాళ్ళకు నచ్చింది తినాలనిపిస్తే అడుగుతారు కావచ్చు. మనం వెంటనే కొనిస్తాము, ఇప్పిస్తాము, సంతోషం అనిపిస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలే.
చిన్న చిన్న ఆనందాలే జీవితం మీద గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. అప్పుడు వాని లోపల ఎంతో మ్యాచ్యూరిటీ వస్తుంది, ఎంత ఇన్స్పైర్ అవుతాడు, ఇంకా కొన్ని పనులు కూడా ఉత్సాహంగా ఎక్కువ చేసుకోగలుగుతాడు ఆ ఎంకరేజ్మెంట్ తోటి. అట్లనే మీరు చేస్తున్న పనులు కూడా ఇవి చిన్న చిన్న ఆనందాలే. అందరం కలవడం, ఇప్పుడు మేము టీచర్స్ అందరం కలుసుకున్నాం. ఒక్కొక్కసారి మాకు అదృష్టం కలగాలి, సిద్ధరామరెడ్డి సార్ తోటి, అమర్ శేఖర్ సార్ తోటి, వీళ్ళతో కలిసి పనిచేయాలి, అందరం కలిసి పనిచేయాలని మాకు ఉంటుంది, మనసులో ఉంటుంది. మేము అందరం ఒక దగ్గర ఉంటే బాగుండే అని అనుకుంటాం. కానీ పరిస్థితి ఏమిటంటే వాళ్ళు రావడమో, మేము పోవడమో, వాళ్ళ ప్లేస్లో ఉండడమో ఇట్లాంటివి జరుగుతుంటాయి. కనుక ఇది కూడా మాకు చిన్న ఆనందమే కావచ్చు, కానీ మేము అందరం కలిసినటువంటి ఈ సమయం నాకు చాలా అద్భుతంగా తోస్తున్నది. అట్లనే మీ అందరినీ చూస్తున్నటువంటి ఆనందం కూడా మాకు చాలా కలుగుతుంది. మీకు కూడా మీరందరూ కూడా అదే ఆనందంలో ఉన్నారు. మీ బ్యాచ్ని మీరు చూసుకున్నారు, మీ ఫ్రెండ్స్ని మీరు చూసుకున్నారు, మీ టీచర్స్ని మీరు చూసుకున్నారు. కాబట్టి ఈ ఆనందము మన జీవితం మీద ప్రభావం కలిగిస్తుంది. ఎట్లయినా ఈ ఆనందంతో మన జీవితకాలం ఇంకా పెరుగుతుంది కూడా. కాబట్టి ఎప్పటికీ ఆనందంగా, సంతోషంగా నలుగురిలో ఉండే ప్రయత్నం చేయాలి, కుటుంబంతో ఉండే ప్రయత్నం చేయాలి, పిల్లలతో ఉండే ప్రయత్నం చేయాలి, సమాజంతో ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది నేను మీకు చెప్తూ ఇంకొక 2 విషయాలు చెప్పి ముగిస్తా. ఇప్పటికీ మీరు ఏం చేస్తున్నారో, కొందరు ఇంకా ఏం చేయలేదు సార్, ఇక్కడికి ఆగిపోయినాము అని అట్లా చెప్తే ఒకరిద్దరు చెప్తే కూడా నాకు బాధ అనిపిస్తుంది. మనం ఎంతకాలం బతికి ఉంటామో అంతకాలము మన క్వాలిఫికేషన్ పెంచుకుంటూనే ఉండాలి. మన క్వాలిఫికేషన్ ఆపొద్దు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి పని చేస్తుండాలి. ఒక కుట్టు పని నేర్చుకున్నావా, అది కూడా నీ క్వాలిఫికేషన్ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇంకొక పని నేర్చుకో, అది కూడా నీకు పని చేస్తుంది. మరొక పని నేర్చుకో, లేదా ఒక ఎగ్జామ్ కట్టు, ఒక ఫీజు కట్టు, టెట్ రాయండి, డిఎస్సి పడుతుంది రాయండి. ఇప్పుడు ఎంపీ అవి కొన్ని జాబ్స్ పడ్డాయి, గ్రూప్స్ పడుతున్నాయి, అవి రాయండి, అప్లై చేయండి. మనం కొంచెం అప్డేట్ అవుతాం కదా, మనం కొంచెం డెవలప్ అవుతాం కదా. కాబట్టి బతికున్నంత కాలము మనం క్వాలిఫికేషన్ పెంచుకుంటూనే ఉండాలి. రెండోది ఏమిటంటే ఎర్నింగ్ కూడా పెంచుకోవాలి. మనం ఎప్పుడో తాతల కాలం నాడు ఆగిపోతే ఇవాళకి ధరలకు, ఇవాళకి సమాజానికి, మీ పిల్లలు కోరిన కోరికలకు మీరు తీర్చడానికి సరిపోని పరిస్థితి వస్తుంది. కాబట్టి ధర్మబద్ధంగా, పద్ధతి ప్రకారంగా మనం ఎర్నింగ్స్ కూడా పెంచుకోవాలి. ఎందుకంటే కుటుంబం పెరిగినప్పుడు బాధ్యతలు పెరుగుతుంటాయి కదా. కాబట్టి ఎర్నింగ్స్ కూడా పెంచుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే సిద్ధరామరెడ్డి సార్ చెప్పిండు, నాకు చాలా బాగా నచ్చింది. మనిషికి మనకు మూడోది ఒక కళ ఉండాలి, లేదా సొసైటీ తోటి మనం టచ్లో ఉండాలి, లేదా ఒక కళ ఉండాలి. ఏ కళ? ఓ కవిత్వం రాస్తావా, కథ రాస్తావా, లేకపోతే ఇంకేదైనా నాటకాల, లేకపోతే ఇంకేదైనా సమాజానికి ఉపయోగపడే సేవ చేస్తావా, చేయండి. ఇప్పుడు ఎవరో ఎన్ని రకాలుగా కష్టాలతో ఉన్నటువంటి మనుషులు మనకు కనబడతారు. వాళ్ళకి ఏదో ఒక రకంగా నువ్వు ఆదుకోగలిగితే ఎంత సంతోషమే. కాబట్టి ఒక కళతోటి, సమాజానికి టచ్ తోటి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ 3 విషయాలు, ఒకటి క్వాలిఫికేషన్ పెంచుకుంటూనే ఉండాలి, రెండోది ఎర్నింగ్స్ పెంచుకోవాలి, మూడోది ఏమిటంటే ఒక కళ ఉండాలి, సమాజంతో టచ్లో ఉండాలి. మరి ఇది మన బాహ్య సంబంధించినటువంటి మన జీవితం అయితే, మనలోకి మనం తొంగి చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనలోకి మనం తొంగి చూసుకోవడం అంటే ఏమిటి? మనం ఆనందంగా ఉండాలి, మన శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవాలి, మనసు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మరి ఏం చేయాలి? ఉన్నంతలా మంచి విటమినైజ్డ్ ఫుడ్ తీసుకోండి, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పటికి కూడా మా ఏజ్కి ఇంత వచ్చిందంటే కాదు, ఎక్సర్సైజ్ చేయకపోతే, వ్యాయామం చేయకపోతే, మంచి తగిన ఫుడ్ తీసుకోకపోతే రోగాల బారిన పడిపోతున్నాం. కరోనా తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. ఇవాళ మనలను మనం కాపాడుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి, సమాజాన్ని కాపాడుకోవాలి. సమాజం అంటే దేశమే, మనం కాపాడుకోవాలి. ఈ బాధ్యతలు మన మీద ఉన్నాయి. అట్లనే ఇంకొకటి, మన శరీరానికి ఎక్సర్సైజ్ చేస్తాం, వాకింగ్ చేస్తాము, రన్నింగ్ చేస్తాము, పొద్దున్న లేచి వాకింగ్ చేస్తాము, అన్నీ చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం. మరి మైండ్కి ఏం ఎక్సర్సైజ్ లేదు. మైండ్ కూడా ఎక్సర్సైజ్ ఉండాలి కదా, లేకపోతే తుప్పు పట్టిపోతుంది కదా. ప్రతిరోజు ఒక 10-20 పేజీలు అన్నది చదువుకొని పట్టుకోవాలి. నిద్రపోయేవారు ఓ పుస్తకం పట్టుకోవాలి, చదువుకోవాలి. రీడింగ్ పెంచుకున్న కొద్దీ మైండ్కి అయ్యే ఎక్సర్సైజ్ రీడింగ్ ఒకటే, నాలెడ్జ్ ఒకటే మైండ్కి ఎక్సర్సైజ్. ఈ మూడు విషయాలు
మీరు గుర్తుంచుకుంటారని ఇదే మీతోటి పాలు పంచుకోవాలని నేను అనుకున్నా. ఇంకొకటి చాలా ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఎత్తున చేసిండ్రు. మనం అందరం కలుసుకోవడానికి ఇంత ఖర్చులు అవసరం లేదు, మన మధ్యలో ఉన్న ప్రేమనే అవసరం. నేను మొదలే చెప్పిన కదా, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకి అని చెప్పిన కదా, ఆ ప్రేమలు మేము క్లాస్లో ఉన్నా ఎక్కడ ఉన్నా మా ఇంట్లో పిల్లలని ఎట్లనో మిమ్మల్ని కూడా మేము అట్లనే కొప్పడ్డాము, చదువుకోవాలని చెప్పినాం. కాబట్టి ఆ ప్రేమ సరిపోతుంది. ఇంత ఎత్తున ఖర్చు పెట్టుకోవడం కూడా నాకు కొంచెం బాధనే అనిపించింది. మీ మీద బర్డన్, అదనపు బర్డన్ పడుతుంది. సరే, ఇంకా మాట్లాడేటోళ్ళు మిత్రులు ఉన్నారు. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఆ రోజుల్లో మనం చదువుకునేటప్పుడు సార్ ఏమంటారు అంటే ఇంగ్లీష్ ఇది కంట్రీ లాంగ్వేజ్ లా అంటుండే. కంట్రీ లాంగ్వేజ్ అంటే పక్క దేశం లాంగ్వేజ్ రా ఇది అంటుండే. కానీ ఆ రోజు అర్థం కాలే, ఫ్యూచర్లో ఇదే రా అని చెప్పిండు. ఈరోజు తెలుగు కూడా ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నాం మన ఫోన్లలో. కాబట్టి వాళ్ళు ముందు ఒక 10 సంవత్సరాల ముందు 20 సంవత్సరాల ముందు ఫ్యూచర్ని ఆలోచించి చెప్పారు మనకు. కానీ ఆ రోజు మనకు అర్థం కాలే. ఆ రోజు సార్ క్లాస్ చెప్తుంటే మేము ఒక 40 ఉంటుండే, మేము చదువుకున్న ఒక దగ్గర గుంపు చూస్తుంటే ఇప్పుడు చదువుకుంటారు అన్నిటి పెడుతుండే. నేను ఎంత మాట్లాడుతున్నా, నాకు స్టేజ్ పేరు లేదు, ఇంగ్లీష్ పేరు ఉంది. స్టేజ్ పేరు లేదు సార్, స్టేజ్ మీద మాట్లాడగలుగుతా కానీ ఇంగ్లీష్ పేరు ఉంది. ఒక ఇంగ్లీష్ మాట్లాడే భయం అవుతుంది. అది ఒకటైతే నాకు ఉంది ఇంగ్లీష్ పేరు. ఆ రోజు నేను సార్ని మోసం చేసిన కాబట్టి ఈరోజు ఇంగ్లీష్ పేరు వచ్చింది. నేను వాళ్ళ ఒకసారి మాట్లాడుతున్నాం కాబట్టి అదే చెప్పగలుగుతున్నాను. నెక్స్ట్ శకుంతల మేడం గారిని మాట్లాడాలనుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి ఉమాశేఖర్ శెట్టి గారు, అదేవిధంగా మిగతా మా బృందం అంతా కూడా అందరికీ ఒకసారి శుభాభినందనలు తెలియజేస్తూ అపూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళనానికి ఆహ్వానించినందుకు మీ అందరికీ ఒకసారి మనఃపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అపూర్వ విద్యార్థులు అనేటువంటి ఒక పదాన్ని ఇక్కడ నేను వాడుతున్నాను. దానికి కారణం ఏంటంటే గతంలో మనందరికీ కూడా మన ఇంటికి బంధువులు వస్తే చాలా ఇల్లంతా ఆనందంగా ఉండేది. కానీ ఇప్పుడు అంతా బంధువులు అంటే పక్కన ఒక అక్షరం వచ్చి చేరింది. బంధువులు అంటే ఏం పెడతారు, ఏం తీసుకోపోతారు అనేటువంటిది, రా బంధువులు అనేటువంటి సిద్ధాంతానికి వచ్చింది. ఇప్పుడు బంధువులు మనం ఫంక్షన్ ఏదైనా చేసుకుంటే కూడా మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అనేటువంటి సిద్ధాంతంలోనే ఉన్నారు. కానీ ఈ అపూర్వ విద్యార్థుల్లో మిత్రము అనే మిత్ర లక్షణాన్ని కనుక మనం అలవరుచుకుంటే, అంటే స్నేహధర్మాన్ని కనుక మనం పాటిస్తే, మనకు చిన్నప్పుడు నన్నయ్య సూరి లేదా మీరు కొన్ని పుస్తకాలు చదువుకుంటారు ఎందులో అంటే మిత్రుల గురించి రాసినటువంటి చాలా కథలు ఉన్నాయి. చిన్నప్పుడు బాగా చదువుకునేది. అందులో ప్రైమరీ సెక్షన్లో, హయ్యర్ సెక్షన్లో కూడా మనకు బాగా ఉన్నాయి. మిత్రులు మనకు ఎట్లాంటి వారు అంటే ఏ సమయంలోనైనా సరే నేనున్నాను, ఆర్థికంగా కాకున్నా సరే కనీసం మానసికంగానైనా మనకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉండేటువంటి మిత్ర బృందం చాలా ఉంది. ఇప్పటికి కూడా మరి చుట్టాలలో ఎవరైనా అవసరం ఉంటే నేను ఇక్కడున్నా, నేను అక్కడున్నా, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉందని అంటున్నారేమో కానీ మిత్రులు ఉంటే ఎక్కడున్నావురా, ఏం కావాలరా అనేటువంటిది ఉంది. నాకు తెలిసినటువంటి మా బృందంలోనే, ఉపాధ్యాయ బృందంలోనే కొంత సభ్యులందరూ కలిసి బ్లడ్ డొనేషన్స్ కోసం అని చెప్పేసి కొందరు గ్రూప్ ఏర్పాటు చేసి పెట్టారు. మనకు అత్యవసర పరిస్థితుల్లో కావాలనగానే ఆ నెంబర్కు డైల్ చేసుకొని వాళ్ళకి తెలిసిన వాళ్ళకు సహాయ సహకారాలు అందించడం. అట్లానే మరి మన విషయానికి వస్తే, సరే పక్క విషయాలు వదిలేసి మన విషయానికి వస్తాం. మేము మొట్టమొదటిగా సింగనగూడ పాఠశాలకు వచ్చినప్పుడు తరగతిలో ఉన్నటువంటి సంఖ్య సుమారుగా శతమానం భవతి అనేది 100కు దగ్గరగా ఉండేది. ముందు పాఠం చెప్తుంటే వెనక వాళ్ళకు, వెనక పాఠం చెప్తే ముందు వాళ్ళకు ఆడుకోవడానికి లేదా మాట్లాడుకోవడానికి బాగా ఇదిగా ఉండేది. అట్లాంటి సందర్భంలో మా సంపత్ సారు, నేను, తర్వాత మిగతా ఉపాధ్యాయ బృందం అంతా కూడా వీళ్ళను డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తే, అంటే సగానికి విడగొడితే వాళ్ళు మనం చెప్పినట్టు వింటారు, మనం చెప్పేది వాళ్ళు వింటారు అనేటువంటి ఒక దాంతో మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఆ సంవత్సరం విద్యార్థులు కూడా, మరి అపూర్వ విద్యార్థులు అంటాం మేము, మీరందరూ కూడా మంచి విద్యను అభ్యసించడంలో సబలీకృతులైనారని చెప్పేసి అనుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఇంతకుముందు సంపత్ సారు, తర్వాత అమర్శేఖర్ రెడ్డి సార్, సిద్ధిరామరెడ్డి సార్ గారు చెప్తూ మనకేం చెప్తున్నారంటే తల్లిదండ్రులను, ఆ తర్వాత విద్యను నేర్చుకోవడం అని చెప్తున్నారు. విద్యను మనం నేర్చుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే
విద్య అనేటువంటిది టైం టు టైం చేంజ్ అవుతూనే ఉంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి పాతకాలంలో మనం చూస్తే అప్పుడు సెల్ ఫోన్ అంటే ఏందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మీ పిల్లలు కొత్త ఫోన్ తెచ్చిస్తే దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, వాడు ఫోన్ చూడకున్నా సరే ఆ ఆప్షన్స్ తెలుసుకొని మీకు చెప్పేటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. అట్లానే మరి తల్లిదండ్రుల విషయంలో ఒక విషయం వచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మీరంతా కూడా ఉద్యోగరీత్యా మీరు ఎక్కడో ఉన్నారు, అక్కడ వారిని చూసుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు అనువైనటువంటి ప్రదేశంలో మన జాగ్రత్తలో అంటే మన నీడలో ఉన్నట్టుగానే వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఉంటే అట్లా ఉంచడంలో మరి మీరు ఏమీ సంకోచించాల్సిన పని లేదు. కానీ గాలికి వదిలేయకుండా ఉంటే సరే. గాలికి వదిలేయడం అంటే నేను అక్కడ అప్పచెప్పినా నెలకింత కడుతున్నా ఇంకా వాళ్ళే చూసుకుంటారు అనకుండా మధ్య మధ్యలో పోవడము చూడడము, లేదా వాళ్ళని తీసుకొచ్చి పిల్లలతో కలిసి ఉంచడము అనేటువంటిది చాలా మంచిది. ఎందుకంటే కొన్ని విషయాలు మనం పిల్లలతోటి మాట్లాడలేము, చెప్పలేము. అదే తాతల దగ్గర కనుక ఉంటే వారు అనేక విషయాలను వారి ద్వారా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా గమనించుకోండి. ఈ గ్రూప్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒకరితో ఒకరు మమేకమైతూ ఎవరికి ఏది అవసరం ఉన్నా లేదా అవసరం అనగానే ఫైనాన్షియల్లీ అనుకోకండి, మనకు చేతనైన సహాయం ఏ రకంగానైనా చేయవచ్చు. తెలిసిన విషయం ఏదైనా తెలుపవచ్చు, తెలుసుకోవచ్చు. కాబట్టి అట్లాంటివన్నీ కూడా తెలుసుకుంటూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ మరి పాత రోజులను మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ అప్పుడున్నప్పుడు ఇట్లా ఉండేది అని ఎట్లయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నారో దాన్ని నిరంతరము కంటిన్యూషన్ చేస్తారని చెప్పేసి మీ అందరికీ సూచిస్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పినట్టు మనం అందరం 90 కిడ్స్. 90 కిడ్స్లో మొబైల్ లేదు, స్క్రీన్ లేదు, కలర్ టీవీ లేదు, బ్లాక్ అండ్ వైట్ టీవీ, చాక్ పీస్, హోంవర్క్, చాక్ పీస్ ధూళి, డస్టర్ తోటి తుడపడము, అవన్నీ మన 90 కిడ్స్ మెమోరీస్. ఇప్పుడు వాళ్ళకి లేవు, మన పిల్లలకి ఇది ఆనందాలు. మన చిన్న ఉన్నప్పుడు మనం ఆడుకొని పోతే సాయంత్రం ఎప్పుడు వస్తారని చూస్తారు ఇంటికి మన తల్లిదండ్రులు. పొద్దున పోతే సాయంత్రం అవుతుండే ఇంటికి రానీకి. చిన్న చిన్న కాలువలలో ఈతలు, ఈత పండ్లు, రేణి పండ్లు, జామకాయలని ప్రతి ఒక్కటి మనం షేర్ చేసుకున్నాం. ఇప్పుడు పిల్లలకు లేవు అవి. ఇప్పుడు ఏమున్నా వీడు ఇంట్లోకైనా ఎప్పుడు బయటకు పోతామని చూస్తున్నారు పేరెంట్స్. ఫోన్ చూసి వీడు ఎప్పుడు వెళ్ళి బయట ఆడుకున్నా అనే పొజిషన్కి వచ్చింది ఈరోజు. కాబట్టి మన 90 కిడ్స్ చాలా అదృష్టవంతులు. నెక్స్ట్ అమూల్యమైన స్పీచ్ని కృష్ణవేణి టీచర్ ఇవ్వాలని కోరుచున్నాం, నీలవేణి టీచర్ ఇవ్వాలని కోరుతున్నాం. అప్పట్లో మేడం చెప్పారు కాల్ కరంసే ఆజ్ కరంసే ఏ నియమం కా పాలన అని. పోయం మొత్తం గుర్తులేదు, పద్యంతో గుర్తుకుంది. రేపటి పని ఇప్పుడు చేయండి, ఈ రోజు పని ఇప్పుడే, రేపటి పని ఈ రోజు చేయండి, ఈ రోజు పని ఇప్పుడే చేయండి, అప్పుడే మన లైఫ్ బాగుంటుందని. అది ఇప్పటికే గుర్తుకున్నది. థ్యాంక్ యూ మేడం. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. నా ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. మీరు ఎప్పటికి కూడా మా విద్యార్థులే. చాలా ఆనందంగా ఉందమ్మా ఈరోజు. ఎందుకంటే సుమారుగా 850 కిలోమీటర్ల దూరం నుండి నేను వచ్చాను. నాకు రాజ్ కుమార్ ఫోన్ చేసి ఎట్లానైనా రావాలి, మీరు ఎట్లానైనా రావాలి అన్నాడు. దాన్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక సరే అనేసాను. ఆ క్షణానికి నాకు హెల్త్ కూడా సరిగ్గా సహకరించట్లేదు. కానీ ఇదొక స్వీట్ మెమొరీ. ఎందుకు అంటే నా ఫస్ట్ అపాయింట్మెంట్ ఇదేనమ్మా. సింగనగూడలోనే 2000 DSC నవంబర్ 16వ తేదీ నేను ఈ పాఠశాలలో జాయిన్ అయ్యాను. అప్పుడు మల్లాసన్ సార్ ఉన్నారు, చారి సార్ ఉన్నారు, మిగతా సార్లు అందరూ 2001 తర్వాత వచ్చారనమాట. చాలా అనుబంధము సార్స్తో అందరితో మంచి అనుబంధం, మంచి ఫ్యామిలీగా ఉండేవాళ్ళం మేము ఇక్కడ. నాకు ఇప్పుడు తీసుకొచ్చిన వైష్ణవి చాలా, అంటే నేను మ్యారేజ్ కాకముందు ఇక్కడికి వచ్చాను. తర్వాత 2002లో మ్యారేజ్ అయింది. 1.5 ఇయర్ తర్వాత నాకు ఈ భాష రాదు, ప్రాంతం తెలియదు. అన్ని కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా గజిబిజిగా ఉండేది. ఫస్ట్ క్లాస్కి వెళ్తే ఆడు పలక మీద బోర్డు మీద రాస్తే నేను మలిపేశానంటే కొట్టుకోవడం. నాకు
పాప వస్తానంటే నేను రావడం జరిగింది. చాలా ఇలాంటి అపూర్వం విద్యార్థుల యొక్క కలయిక మా అందరి కలయిక చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలమ్మా. హ్యాట్స్ ఆఫ్ టు యూ మీ అందరికీ కూడాను. ఎందుకంటే మళ్ళా మేము ఒకే పాఠశాలలో చెప్పలేము, కానీ ఈ వేదిక మాకు అందరినీ కలిపేటట్టు చేసినందుకు చాలా ధన్యవాదాలు. మీరు మాకు చాలా మంచి ఆతిథ్యం ఇచ్చారు. గురువులుగా మీరు ఇప్పటి రోజుల్లోన ఇంత చక్కగాను ఇంత గౌరవించారు. చాలా ఆనందంగా ఉంది. అంటే మిమ్మల్ని చూడాలని, తర్వాత ఎలాగైనా రావాలి. ఆరోగ్యం సహకరించకపోయినా అది వేరే విషయం, నా పర్సనల్ ప్రాబ్లం. కానీ మీరందరూ నా కోసం ఎంత ప్రార్థన చేశారో నేను రావాలని, టీచర్ని చూడాలి అని మీరు అందరూ ఎంత అనుకున్నారో ఆ ప్రార్థనలే భగవంతుడు నన్ను ఇక్కడికి రక్షించారమ్మా. మీ ఆతిథ్యం అంతా కూడాను చాలా బాగుంది. అయితే మీరు పేరెంట్స్గా మీ విద్యార్థుల్ని, మీ పిల్లల్ని చాలా చక్కగా చూసుకోండి. మిమ్మల్ని అయితే బెత్తమిచ్చి కొట్టేవాళ్ళం, ఇప్పుడు బెత్తమిచ్చి పట్టుకునే రోజులు పోయే. వినే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు, మొబైల్స్ ఎక్కువైపోయాయి. వాళ్ళకి మీ వైపు ప్రేమగా ఆత్మీయతని మీ వైపు తిప్పుకోండి, చక్కగా చూసుకోండి. అలాగే మీ అత్తమామలు కానీ లేకపోతే మీ తల్లిదండ్రులు కానీ చక్కగా చూసుకోండి. ఇక్కడ సాస్ అందరూ కూడా అవే చెప్పారు మంచి మాటలు. మనము ఏది ఇస్తే మన పిల్లలు మనకు అదే ఇస్తారు. ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీరు చక్కగా చూసుకున్నారనుకో, రేపు పొద్దున మీ పిల్లలు కూడా మిమ్మల్ని చక్కగా చూసుకుంటారు. ఏ ఓల్డేజ్ హోమ్కి కూడా పంపించరు. మీరందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా మా విద్యార్థులే. మీ మనసుల్లో కూడా మా ఉపాధ్యాయులు అనేటువంటిది ఎంత గౌరవించారో, ఈరోజు ఇంత ఖర్చు పెట్టి నన్ను ఇక్కడికి కూడా తీసుకురావడానికి చాలా శ్రమించారు మీరు. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ కూడా. ఇక్కడికి తీసుకురావడానికి రాననే నేను మొదట ఫిక్స్ అయిపోయాను కూడానమ్మా. కానీ మీ యొక్క ఆత్మీయత నన్ను లాక్కొచ్చింది ఇక్కడ వరకు కూడా. ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ సింగన్న కూడా 850 కిలోమీటర్లు పై దూరమే. సుమారుగా నేను ప్రయాణించేది 18-20 గంటల ప్రయాణం. చాలా ఓపికగా రావాలి. చాలా కష్టపడి ఓపికగాను మీరందరూ తీసుకొచ్చారు. నేను రావడం అని కాదు, మేము శ్రమ, కానీ ఆ శ్రమ అంతా కూడా మిమ్మల్ని అందరినీ చూసేటప్పటికి ఆ శ్రమ అంతా మర్చిపోయాం. ఆ శ్రమ అంతా కూడా అదొక ఆనందం వేసింది అనమాట. కష్టపడి ఈ పాఠశాలలోనే ఎంత చక్కగా మేము ఉండేవాళ్ళం, మా టీచర్స్ అందరితో కూడా అని ఒక స్వీట్ మెమొరీ మాకు జ్ఞాపకం తెచ్చారు. ఇది నా యొక్క రెండోది. మధ్యలో ఒకసారి నేను మిస్ అయ్యాను, ఆరోగ్యం బాగాలేదని. కరోనా తర్వాత ఒకసారి వచ్చాము, మళ్ళీ సాహస అందరితో కలవడం జరిగింది. అలాగే చాలా ధన్యవాదాలు. మంచి ఆతిథ్యం ఇచ్చారు, మంచి భోజనం పెట్టారు, చక్కనైనటువంటి గౌరవం ఇచ్చారు. ఈ లైఫ్లోన ఎప్పుడు కూడాను సింగన్న కూడా అనేది మాత్రం ఎప్పుడు లైఫ్లో గుర్తుంచుకునేటువంటి విలేజ్ ఇది. ఎందుకంటే నేను 3 years ఇక్కడే ఉన్నాను ఈ విలేజ్లో కూడా. ఈ విలేజ్లో అటాచ్మెంట్ నా ఫ్యామిలీ కూడా, మా సార్ అందరికీ ఉందన్నమాట. మా బాబు కూడా
ఆకాంక్ష మీరు ఇక్కడ తీసుకొచ్చింది. మేడం ఇక్కడ రావడానికి మేడం ఎంత కృషి ఉందో మోహన్ సార్ అంతే కృషి ఉంది. మోహన్ సార్కి ఒక్కసారి మన తరఫున క్లాప్స్. మోహన్ సార్ అంటే సార్ వాళ్ళ హస్బెండ్. థ్యాంక్ యూ సార్, ఇంత దూరం తీసుకొచ్చినందుకు మా కోసం థ్యాంక్ యూ. మనము టైంకి వస్తే ప్రోగ్రామ్ టైం టు టైం కంప్లీట్ అవుతుండే, కానీ అనివార్య కారణాల కొద్దిగా లేట్ అయింది కాబట్టి ప్రోగ్రామ్ని తొందరగా క్లోజ్ చేయడానికి మేము కూడా ప్రయత్నిస్తున్నాం. ఇంకొక 2 సార్లు వాళ్ళ అమూల్య సందేశాన్ని ఇచ్చి ప్రోగ్రామ్ క్లోజ్ చేయాలని చూస్తున్నాం. మేము వేదిక మీద కూర్చున్నటువంటి ప్రధానోపాధ్యాయులు, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమర్శేఖర్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా నాతోటి పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారములు. నా ముందు కూర్చున్నటువంటి విద్యార్థులకు ఏమంటే అప్పుడంటే చిన్నగా ఉండేవారు, ఇప్పుడు పెద్దగా అయిపోయారు. కాబట్టి నా ఆశిష్యులు అని చెప్పలేను, నా దీవెనలు అని చెప్పలేను, నా ప్లస్ అని చెప్పలేను. కాబట్టి మీకు అందరికీ నమస్కారం చెప్తున్నాను. ఇంకా సరే, ఓకే, థ్యాంక్ యూ. అదేలాగున నేను ఈ పాఠశాలలో 2002 నుంచి 2009 వరకు నేను పని చేయడం జరిగింది. 2009 తర్వాత మీకు ఐడియా ఉందో లేదో తెలియదు, 2009 తర్వాత ప్రమోషన్ తీసుకొని తూఫాన్ మండల్ అల్లాపూర్కు ప్రధానోపాధ్యాయురాలుగా వెళ్ళడం అనేది జరిగింది. ప్రధానోపాధ్యాయులుగా 9 నుంచి 12 సంవత్సరాల వరకు అల్లాపూర్ అనే విలేజ్లో వర్క్ చేసి నా గ్రామమైనటువంటి కర్నూలు జిల్లాకి వెళ్ళి ఎమ్మిగనూరు అనే ప్రాంతం మాది పుట్టినిల్లు. అదే ప్రాంతంలోనే నేను వేరే సి బెలగల్ అనే మండలంలోన బురాన్తోటి అనే విలేజ్లో 9 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ, సెకండ్ అల్లాపూరు, తర్వాత సి బెలగల్ మండల్ బురాన్తోటిలో 9 సంవత్సరాలు జరిగింది. ఆ తరువాత 9 సంవత్సరాల తర్వాత నా పుట్టినిల్లు అయినటువంటి ఎమ్మిగనూరు అనే ప్రాంతంలోనే నియరెస్ట్ ప్లేస్ కేవలం ఒక 10 మినిట్స్ బైక్ వేసుకొని వెళ్ళిపోతాను. ఎంఎస్ నగర్, జెడ్పిహెచ్ఎస్ ఎంఎస్ నగర్ అనే పాఠశాలలో ఇప్పుడు ప్రజెంట్గా నేను ప్రధానోపాధ్యాయురాలుగా వర్క్ చేస్తున్నాను. 21 నుంచి 26 వరకు మాకు కేవలం ప్రధానోపాధ్యాయులకి 5 సంవత్సరాలు మాత్రమే వర్క్ చేయడం అనేది ఉంటుంది. ఉపాధ్యాయులకు మాత్రం 8 సంవత్సరాలు వాళ్ళకు ఇవ్వడం అనేది జరిగింది. 5 సంవత్సరాలలోన మేము ఇప్పుడు ఎండాకాలం సెలవుల్లో ట్రాన్స్ఫర్లు పడినట్లయితే వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాము. ఒకవేళ పడకపోతే కంటిన్యూ అవుతాం. ఈ 21 సంవత్సరానికి ఎంఎస్ నగర్కి వెళ్ళినప్పటి నుంచి సింగన్నగూడలోనే 2002 నుంచి 2009 వరకు నేను వర్క్ చేసిన పాఠశాలలో ఇది 3వసారి నేను రావడం గెట్ టుగెదర్కి. ఎందుకంటే సింగన సార్ చెప్పారు, అమర్శేఖర్ సార్ గారు చెప్పారు, ఈ సింగనగూడలో పాఠశాలలో నా విద్యార్థులు ఎంతో ప్రేమ, ఎంతో ఆప్యాయత, ఎంతో అభిమానం ఇలాంటివన్నిటినీ మీ దగ్గర ఉంది కాబట్టే మమ్మల్ని 21, 22లో రావడం జరిగింది, 23, 24లో ఒకసారి రావడం జరిగింది, 26, 27లో 3వసారి రావడం జరిగింది. అది కూడా నేను ఏమనంటే, నేను ప్రధానోపాధ్యాయులుగా తీసుకున్న తర్వాత 4 ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్ ఇవ్వడం జరిగింది నా చేతుల మీదుగా. 4 రిటైర్మెంట్ చేయడం కూడా జరిగింది నాకు. చూడండి, 4 ప్రమోషన్ తీసుకోవడం తెలిసిన నేను నా చేతుల మీదుగా 4 రిటైర్మెంట్ చేయడం అనేది జరిగింది. నిన్నటి దినమందు శుక్రవారం రోజు శ్యామల అనే అమ్మాయి, ఇంతకుముందు అయితే అబ్బాయి చేశారు, నిన్నటి శుక్రవారం రోజు అయితే శ్యామల అనే అమ్మాయి ఫోన్ చేసింది. నేను చెప్పాను అమ్మాయికి, అమ్మాయి నాకు 31st రోజు నిన్నటి దినమందు నాకు ఒక రిటైర్మెంట్ ఉంది, అది చాలా చేయవలసిన వర్క్ కాబట్టి మేడంని కంపల్సరీగా రిటైర్ చేసి పంపించాలా, అది ఎంత సమయం సరిపోతుందో లేదో తెలియదు. అయినా కూడా ఆమె అన్నింది, మేడం మా తృప్తి కోసం మేము ఎంతో ప్రేమతోటి మిమ్మల్ని పిలుస్తున్నాము, ఎలాగైనా సరే మీరు సమయమును స్వీకరించి ఎలాగైనా సరే మా దగ్గరికి రండి మేడం అని అన్నారు. సరే అని చెప్పి అప్పటికి కూడా నాకు ఆరోగ్యం అనేది సహకరించలేదు. ఎందుకంటే కొద్దిగా ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఎడమ కన్ను ఎర్రగైపోయింది. చాలా ఎండలు ఎక్కువైపోతున్నాయి కూడా ఈ మధ్య.
అందులోనూ మా స్కూల్ టెన్షన్స్ ఎలా ఉన్నాయంటే అప్పటి పరిస్థితులు లాగా లేవు. అప్పటి పరిస్థితులు లాగా మాత్రము లేవు. వచ్చిన వెంటనే ఫేషియల్ వేసుకోవాలి, వచ్చిన వెంటనే విద్యార్థుల ఆన్లైన్ అటెండెన్స్ వేయాలి, వచ్చిన వెంటనే ఏదన్నా రిపోర్ట్ వాళ్ళు పంపిస్తే పై ఆఫీసర్లు పంపిస్తే 5 minutesలోనే పంపించేసాలి. ఈ రోజు లేదు రేపు పంపిస్తామని అంటే అలాంటిది ఏమీ అబ్జెక్షన్ చేసే రోజులు మాత్రము పోయినాయి. కాబట్టి నేను అమరశేఖర్ సార్ గారు వెంటనే కలిసినప్పుడు హ్యాపీగా రిటైర్ అయినారు సార్, చాలా సంతోషము అని అన్నా. కానీ నేను ఇంకా చాలా సర్వీస్ ఉన్నా, సర్వీస్ లేదా నాకు చాలా ఉంది. కానీ ఇంకా సర్వీస్లో ఇంకా ఎన్నో చూసే పరిస్థితులు ఇంకా తర్వాత నెక్స్ట్ అప్పుడు జెడ్పీహెచ్ఎస్ సింగన్న కూడా ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, పేరు మారిపోయింది. ఏం పేరు వచ్చేసింది, పిఎం శ్రీ సింగన్న కూడా. ఎలా చేంజ్ అవుతున్నాయి చూడండి, అసలు ఇంత చెప్పలేము. నాడు నేడు ఉన్నది పిఎం శ్రీగా మారింది. రేపొద్దు నీకు ఇంకా ఎలాంటి మార్పులు అనేవి చాలా ఉన్నాయి. ఏమంటే అప్పటి పరిస్థితులు వేరే ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితులు వేరే. కానీ అయినప్పటికీ కూడా మేము విద్యార్థులను 2001 నుంచి 2026 వరకు ఎంతమంది విద్యార్థులను మేము విద్యను అభ్యసించి మేము పంపించుంటాం. కానీ ఆ విద్యార్థులను మేము గుర్తుపెట్టుకోకపోవచ్చు, ఎందుకంటే కొంతమంది విద్యార్థులను ఏమంటే చాలా అల్లరి చేసినటువంటి వాళ్ళు, చాలా హై ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని మాత్రము కొద్దిగా భాగ్యశ్రీ అని చెప్పినారు కదా మీరు ఇంతగా, అప్పట్లో ఆమె వాళ్ళ ఫేసులు బాగా గుర్తుపెట్టుకున్నాను. అయినప్పటికీ కూడా మిమ్మల్ని మీరు ఎంతగానో గుర్తుపెట్టి ఈ విధంగా ఇక్కడికి పిలిచారు. అయినా కూడా నేనేం చేశానంటే రిటైర్మెంట్ అయిపోయిన వెంటనే ఒక్కసారి మేడంకి కాల్ చేద్దాము అని నారాయణమ్మ మేడంకి కాల్ చేస్తాను 6 o'clockకి. మా సార్కి ఏమో చాలా ఇంట్రెస్ట్, బాగా తిరుగుతారు మొత్తం సొసైటీ, మీకు సేవలు చేయాలనుకుంటుంటారు చూడండి. అలాంటి వాళ్ళలో మా సార్ ఇంతకి ఎక్కడైనా వెళ్ళిపోతారు. కానీ లేడీస్ అంటే కొద్దిగా మాకు ఎన్నో అవి ఉంటాయి కదా. సరే అన్నారు సారు వెళ్దామా అని అన్నారు. సరే ఒకసారి 6 o'clockకి నారాయణ మేడంకి కాల్ చేశాను. కాల్ చేస్తే మేడం ఇలా ఉంది పరిస్థితి, ఇప్పుడే ఫంక్షన్ అయిపోయింది కాబట్టి మరి ఏం చేయాలండి మేడం, ఆ అమ్మాయి అని పిలుస్తుంది నన్ను కంపల్సరీగా నారాయణ మేడము. అమ్మాయి మనము ఒక టాబ్లెట్ వేసుకో, నీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే టాబ్లెట్ వేసుకో, బస్సు ఎక్కు, ఇక్కడ దిగు, ఆ పిలిచినటువంటి విద్యార్థుల యొక్క ఫేస్లలోన నవ్వు చూద్దాం చాలు, అంతే నవ్వు చూద్దాం. వాళ్ళ యొక్క సంతోషాన్ని మనము తీసి పారివేయకూడదు అన్న ఒక్క మాట చెప్పడం వల్ల నేనేం చేశాను, ఒక బట్టలు సర్దుకున్నాను, బస్సు ఎక్కినాను, పరిగెత్తుకొని వచ్చేసాను, ఇక్కడికి వచ్చేసాను. ఇది మీ యొక్క అభిమానము. కాబట్టి మమ్మల్ని అందరినీ ఈ విధంగా గుర్తు చేసినారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారని చెప్పారు. చిన్న పెద్ద అని కాకుండా అలాంటిది మీ దృష్టిలో ఏం పెట్టుకోకుండా మీది అయిపోయినప్పటికీ కూడా మీ పిల్లలనైనా ముందు భవిష్యత్తులోకి తీసుకొని మంచిగా చదివించండి. మీరు ఎట్లా మేడం అప్పుడు మీరు చెప్తే వినలేదు, మీరు చెప్పిన మాటలు మేము దృష్టిలో పెట్టుకోలేదు అలా అంటున్నారు. కాబట్టి ఇప్పుడైనా మీ పిల్లలకి ఒరే క్లాస్లో టీచర్లు చెప్పినటువంటి బోధనను బాగా వినండి. మేమంటే అప్పుడు ఎట్లో చేసేసాము కాబట్టి మీ పిల్లలకైనా భవిష్యత్తులో బాగుండేటట్లు తీర్చిదిద్దండి. తర్వాత తల్లిదండ్రులను అంటున్నారు కదా, తల్లిదండ్రులు సార్ వాళ్ళు ఎన్నో చెప్పారు కాబట్టి వాటన్నిటినీ మీ మైండ్లో పెట్టుకొని మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ మమ్మల్ని అందరినీ ఈ విధంగా ఆహ్వానించి ఇది 3rd టైం. మళ్ళీ ఇంకా ఎంతవరకు 2002 నుంచి 2009 వరకు చేసినాము. ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళు పిలుచుకుంటూ పోతే ఒక్కొక్క సంవత్సరం మేము వస్తూ ఉంటాము, కూర్చుంటూ ఉంటాము, పోతూ ఉంటాము. ఇంకా అందరూ ఒకటేసారి చేసేసి అయిపోయింది హ్యాపీగా. మొత్తం గ్రౌండ్ కూడా పెద్దగా ఉంది, ఎందుకంటే సార్ వాళ్ళు నియరెస్ట్ ప్లేస్లో ఉన్నారు. మేము నిలవేని మేడం కొద్దిగా డిస్టెన్స్, బాబు సార్ కూడా డిస్టెన్స్లో ఉన్నాం కాబట్టి మాకేమంటే ఒక జర్నీ ఉంటుంది అంతే తప్ప అలాంటిది ఏం లేదు. అయినప్పటికీ కూడా మీ ప్రేమను మేము అంగీకరించి ఇక్కడికి పిలిచినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఓల్డ్ స్టూడెంట్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. అప్పట్లో మేడము మనకు ఒక 4-5 years ఏజ్ పెద్ద కొద్దిగా ఉన్నా కానీ మనతో కనిపిస్తుండే ఏజ్ మామూలుగా. అయితే సార్ దగ్గర మనం సార్ నిగ్రహం తెలుస్తుండే కదా, అట్లా మేడంని అక్కడ తీసుకుంటే అందరం మేము
అక్క అంటే టీచర్ కూడా టీచర్ అని పిలవాలి. అరే అక్క వస్తుందా, భయపడుతుంది, వచ్చిందా కొడుతుంది, జాగ్రత్త. సేమ్ అలానే ఉండే అక్క వస్తుంది, అరే కొడుతుంది అన్నట్టు ఉంటుంటివి. వాళ్ళు ఇంకొకటి, అందరూ మ్యాథ్స్ అంటే భయపడతారు, కానీ మ్యాథ్స్ చదవకుండా సరే చెప్తుంటే అయిపోతుంది, అర్థమైతే చదవకుండా సరే చెప్తే ఒక్కసారి అంటే అట్లా గుర్తుపడిపోతుంది. అన్ని సబ్జెక్టులు మళ్ళీ రివైజ్ చేయాలి, ప్రిపరేషన్ చేసుకోవాలి, అలా ఉంటుంది. మ్యాథ్స్ అలా కాదు, చెప్తే అయిపోతుంది. నాకు 10th అన్ని సబ్జెక్టులు 60 మార్కులు వస్తే మ్యాథ్స్లో ఒకదాన్ని 90 మార్కులు వచ్చింది. మేడం గారిని తీసుకొచ్చినందుకు సార్, మేడం వాళ్ళ హస్బెండ్ ఈశ్వరప్ప సార్ కూడా ఒకసారి ధన్యవాదాలు. క్లాప్స్. ఒక 2 నిమిషాలు మన కోసం ఈశ్వరప్ప సార్ మాట్లాడుతున్నారా, ఒక 2 minutes. చాలా దీనికన్నా కూడా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి స్వచ్ఛమైనటువంటి అనేక పాషా సార్ గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి శ్రీ వెంకటరమణాచార్య సార్ గారికి, సిద్ధరాముద్ర సార్ గారికి, రామాంజనేయ సార్ గారికి, సంపత్ కుమార్ సార్ గారికి, శంకర్ శర్మ సార్ గారికి, శ్రీమతి శకుంతల మేడం గారికి, నీలవేణి మేడం గారికి, నారాయణ మేడం గారికి, అదేవిధంగా భాగ్యలక్ష్మి మేడం గారికి, విద్యార్థులకు మరియు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా పూర్వ విద్యార్థుల యొక్క నమస్సుమాంజలి. ఈరోజు ముఖ్యంగా వచ్చేసి మర్చిపోలేనటువంటి రోజు. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి వేచి ఉన్నటువంటి రోజు. ఎందుకంటే ఇప్పుడు వీరంతా కూడా ఒకప్పుడు విద్యార్థులు, నేడు కూడా విద్యార్థులు మీ అందరి ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు అందరినీ కలిపినటువంటి రోజు ఈరోజు. కాబట్టి మీ యొక్క బ్యాచ్లోన మర్చిపోలేనటువంటి రోజు. ముఖ్యంగా వచ్చేసి ఈరోజు విద్యార్థులు వాళ్ళ యొక్క గురువులను మంచిగా సన్మానించినారు. వచ్చినప్పటి నుంచి మొదలుకొని నేటి వరకు పూలమాల, దుశ్శాలువ, పూల వర్షం కురిపించినారు. ఎంత భయము, ఎంత భక్తి ఉంది. కాబట్టి మీకు చేసినటువంటి ప్రతి ఒక్క వారికి కూడా పేరు పేరున ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వచ్చేసి ఒక గురువు గారు ఏం చూశారంటే విద్యార్థుల యొక్క ఆనందాన్ని చూశాడు. ఏమయ్యా మా విద్యార్థులు ఏమన్నా కూడా ఉన్నత స్థితిలోకి వచ్చినాడా, బాగా ఎదినాడా, బాగా చదువుకున్నాడా, ఉన్నత స్థితిలోకి ఉన్నాడా అని చెప్పి చూస్తాడు. కాబట్టి వారి యొక్క బాధ్యతలను నిర్వర్తించేసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థికి ఉంది. ఎందుకంటే ఆయన గురువు గారు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు క్రమం తప్పకుండా ఆచరించాల్సి ఉంది. ఇప్పుడు కూడా మీకు చెప్పేది ఏం లేదు, మీరంతా కూడా అయింది ఉద్యోగ ప్రస్తాపన మంచి ఉన్నత స్థితిలోకి రావాలని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అమ్మాయిలు కూడా మీరు కూడా మంచి బాగా ఉద్యోగ ప్రస్థానం చేసి మంచి ఉన్నత స్థితిలోకి వచ్చి మళ్ళీ గురువు గారికి మళ్ళీ పాదాభివందనం చెప్పి తెలియజేస్తున్నాను చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. మేము వచ్చేసి నాకు ఫస్ట్ ఇక్కడ పరిచయం ఏం లేదు. మేడం గారు 2006లో మ్యారేజ్ చేసుకున్నాను. ఇక్కడ మెదక్ జిల్లా అంటేనే భయపడతారు, కర్నూలు జిల్లా వాళ్ళు ఎంతో దూరమా అని చెప్పి భయపడతారు. కానీ నాకు అక్కడ ఏం భయమే కనిపించలేదు. కాబట్టి ఇక్కడ సింగన కూడా వస్తున్నాను. ఇక్కడ మంచి వాతావరణం ఉంది అప్పుడు, కానీ ఆ వాతావరణం ఇప్పుడు నాకు కనిపించలేదు. తర్వాత మా యొక్క కర్నూలు జిల్లాకు ట్రాన్స్ఫర్ రావడము, అక్కడే హెచ్ఎంగా జడ్పీహెచ్ఎస్ పురంతోటి హెచ్ఎంగా ఇక్కడ పనిచేయడము, అక్కడే దాదాపు వచ్చేసి 15 సంవత్సరాలు హెచ్ఎంగా ఏమి సర్వీసు పూర్తి చేయడం జరిగింది. మా విద్యార్థులు ఒకటే ఫోన్ చేస్తున్నారు, రమ్మని అని చెప్పినారు. వాళ్ళ కోరిక మన్నించి మేము కూడా ఇద్దరం కూడా చాలా దూరం నుంచి వచ్చినాము. పిలిచిన దానికి మీకు పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు మీ పిల్లలు కొంచెం బాగా ప్రేమ, ఆప్యాయత, భక్తి, గౌరవము నేర్పించండి. ఆ పిల్లలకు పైసా కూడబెట్టి ఆ పిల్లల్ని చదివించండి. మీరు స్థితిలో మంచి స్థితిలో అయినప్పటికీ మీ పిల్లలు మంచి స్థితిలోకి రావడానికి కృషి చేస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి సభాధ్యక్షుల వారికి, విద్యార్థులకు పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.
భాగ్యలక్ష్మి మేడం గారిని మాట్లాడాలని కోరుచున్నాను. నెక్స్ట్ మెమోంటోస్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఎవరు వెళ్ళొద్దు. లాస్ట్ 5 minutes మెమోంటోస్ తీసుకొని వెళ్ళాలి. గురుతుల్యులు నా మార్గదర్శకులైనటువంటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. విద్యార్థులందరికీ నా శుభాశిస్సులు. ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించి మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. చాలా చక్కగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మంచి భోజనం ఏర్పాటు చేశారు. చాలా ఆర్గనైజ్డ్గా ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. చాలా బాగుంది. ఇదంతా అరేంజ్ చేసి ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇంకా ఈ 2005-6 సంవత్సరం బ్యాచ్ వాళ్ళు, నేను వెళ్ళేది కూడా కరెక్ట్గా 2005 సంవత్సరం నుంచే ఈ పాఠశాల వదిలి వెళ్ళాను. అంతకుముందు నేను ఇక్కడ చాలా సంవత్సరాల మీద టీచర్గా వర్క్ చేశాను. అయితే దీంట్లో భాగంగా మిమ్మల్ని దండించడం అనేది, తిట్టడం, కొట్టడం అనేది కామన్గా జరిగింది, జరుగుతూనే ఉంటుంది. అందరికీ లోనూ క్రమశిక్షణ అలవర్చడానికే మేము చేసినటువంటి పని. అది తప్పని మేము ఎప్పుడు అనుకోము. మీరు కూడా అప్పుడు అనుకోవచ్చు కానీ ఇప్పుడు అనుకోవట్లేదు. అదే క్రమశిక్షణ అనేది అప్పుడే కాదు, మనకు జీవితాంతం ఉండాల్సిందే. ఆ క్రమశిక్షణ ఉన్నప్పుడే మనం మన బాధ్యతల్ని, మన కుటుంబ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించగలుగుతాము. తర్వాత వ్యక్తిగా ఎదగగలుగుతాము. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతాము. వృత్తిపరంగా కూడా ఎదగగలుగుతాము. దానితో వల్ల మనకి ఆర్థికంగా కూడా మంచి పొజిషన్కి వస్తాం. కానీ ఇది ఒక్కటే కాదు, క్రమశిక్షణ ఆర్థికంగా ఎదగడంతో పాటుగా మంచి విలువలు అనేవి కూడా ఉండాలి. మనం విలువలతో ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. మనం విలువలు కలిగి ఉన్నప్పుడు, విలువలతో ప్రవర్తించినప్పుడే మన పిల్లలు ఆ విలువలు అనేవి నేర్చుకుంటారు. మనం చెప్తే నేర్చుకోరు పిల్లలు. మనం ఏం చేస్తామో అది చూసి చేస్తారు. చెప్పడం అనేది వినరు. కాబట్టి మనము విలువల్ని పాటిస్తూ, మనం సెల్ ఫోన్ చూసుకుంటూ వాళ్ళని వాళ్ళని చూడొద్దు అని చెప్తే వాళ్ళు వినరు. సో వాళ్ళు ఏం చేయాలని కోరుకుంటున్నారు, మనం ఏం కోరుకుంటున్నామో అదే మనం చూపిస్తూ మన పిల్లల్ని పెంచాలి. మనం మన తల్లిదండ్రులకు గౌరవిస్తే అది చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మీరు గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తే కాదు. సో మీకు ఫ్యూచర్లో మంచి రెస్పెక్ట్ కావాలంటే ఇప్పుడు మీ ప్రజెంట్ మీ తల్లిదండ్రులను గౌరవించండి, ఆదరించాలని నేను అనుకుంటున్నాను. ఇక ఈ విలువలు పాటించడంతో పాటుగా కొంచెము మానవత్వం, పక్క వాళ్ళ గురించి ఆలోచించేటువంటి తత్వము, ఇదంతా ఉంటే మనము మంచి సమాజంని, మన చుట్టూ ఉన్న సర్కిల్ని బాగా ఏర్పరచుకోగలుగుతాము. బాయ్స్కి అయితే ఏం పర్వాలేదు, మంచి సర్కిల్ ఉంటుంది, అందరితో కలుస్తూ ఉంటారు, అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ గర్ల్స్కే కొంచెం కమ్యూనికేషన్ అనేది కొంచెం తక్కువ నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడైతే మీరు అందరు గ్యాదర్ అయ్యారు, మంచి గ్రూప్గా ఫామ్ అవ్వండి. మీకు ఏమి ఆలోచనలు ఉన్నా ఏమున్నా, అంటే అది ఆర్థికంగా ఎదగడానికి కానీ, మంచి ఏదైనా బిజినెస్లు చేయడానికి కానీ, లేదంటే ఏమైనా సమస్యలను షేర్ చేసుకోవడానికి కానీ దాన్ని వాడుకోవచ్చు. మీరు దానికి పరిష్కారాలు మీకు తోచకపోవచ్చు, మీకున్న సమస్య చాలా పెద్దదిగా అనిపించవచ్చు, కానీ మీ ఫ్రెండ్స్ ఇచ్చే సలహాలు మీకు వాటిని చిన్నగా చేస్తాయి. వాళ్ళు అందించేటువంటి సమాచారం కానీ, లేదంటే తోడ్పాటు కానీ, ధైర్యం కానీ మీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. చిన్న చిన్న సమస్యలను కూడా కృంగిపోకుండా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ, మంచి విలువలు కలిగి ఉంటూ, కొంచెం మానవతతో సమాజం పట్ల కూడా కొంచెం బాధ్యతగా ఉంటూ, భవిష్యత్తులో మంచి వ్యక్తులుగా సమర్థవంతంగా ఉండాలని, సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సందేశాన్ని మాకు ఇచ్చినందుకు. మేడం చెప్పినట్టు మానవత విలువలు, మంచి క్రమశిక్షణ. ఇంగ్లీష్లో మనీ ఈజ్ లాస్, నథింగ్ ఈజ్ లాస్, హెల్త్ ఈజ్ లాస్, సంథింగ్ ఈజ్ లాస్, క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. పైసలు పోతే ఏమీ కాదు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. హెల్త్ పోయిందనుకో సగం పోతుంది, క్యారెక్టర్ పోయిందనుకో మొత్తం నీ పేరు ఎంత చేసుకున్నా రాదు. కాబట్టి ఇలాంటివి మంచి మంచి విషయాలు మనకు చెప్పినందుకు ధన్యవాదాలు మేడం. చాలీస్ సార్ని ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ సింగన్న కూడా హై స్కూల్లో చదివి ఈరోజు చాలా ఎదిగి పై స్థాయిలో ఉన్నారంటే మా ఉపాధ్యాయ బృందానికి చాలా గర్వకారణము. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఈరోజు చేసినటువంటి పనులకు మీకు శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. అయితే ఒకప్పుడు మా దగ్గర ఇక్కడ హై స్కూల్ లేకుండే, 7th వరకే ఉండే. సింగన్న కూడా హై స్కూల్ అయింది మనకు. హై స్కూల్ అయిన తర్వాత నేను మల్లేశం సారు,
భాగ్యలక్ష్మి టీచర్, 11 మేడం, మళ్ళా ఇప్పుడు సోషల్ టీచర్ మేడం, తర్వాత మేమందరం ఇక్కడ పనిచేసాం. 95లో రమేష్ సార్, జ్యోతి టీచర్, సరస్వతి టీచర్ వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు ఎడ్యుకేషన్ అయింది. ఎడ్యుకేషన్ తర్వాత మలేషియం సార్ ఆలోచన చేసి ఏం చేసిండు, హై స్కూల్ చేయాలి, ఇక్కడ పోతే మేడ్చల్ వెళ్ళాలి, లేకపోతే తునికి వెళ్ళాలి. మన ములుగు మండలంలో ఒకటే హై స్కూల్ శిలాసాగర్లో ఉండేది, ఎక్కడ లేకుండే. అయితే మేడ్చల్ పోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుండే. అప్పుడు 300 రూపాయలు చొప్పున వసూలు చేసి 6th, 7th ఉండే, 8th, 9th, 10th మలేషియం సార్ చేసిండు. 9th వరకు మేము ఉన్నాము. అప్పుడు 9thలో ఉన్నప్పుడు మన అమర్శేఖర్ రెడ్డి సార్ గారు వచ్చారు. అమర్శేఖర్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత అంతకన్నా ముందు శర్మ సార్, సంపత్ సార్, తర్వాత సిద్ధిరామ్ రెడ్డి సారు వచ్చారు. మేము అప్పటికే తిమ్మాపూర్ అక్కడక్కడ మేము వెళ్ళాం. అయితే తర్వాత ఈ సారు చాలా కష్టపడ్డాడు. తర్వాత నరసింహ సార్ వచ్చిండు, కిష్టే సార్ వచ్చిండు. కిష్టే సార్ పుణ్యమైంది ఇక్కడ మనకు. ఎట్లా పుణ్యం అని మీరు అడగండి. ప్లీజ్ రిమెంబర్ టు అగైన్ లిజన్ టు మీ మై డియర్ స్టూడెంట్స్. దయచేసి వినండి, ఈ పిల్లలకు కూడా చెప్పండి. ఈరోజు నా స్టూడెంట్స్ అంతా ఉన్నత స్థాయికి ఎదుర్కొన్నారు. శివ, ఎల్లం, అక్కడ ఉన్నటువంటి మెంబర్ సర్పంచ్ ఎదుర్కొన్నాడు, కుమార్, చాలామంది ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. చాలామంది పై స్థాయికి ఎదుర్కొన్నారు. మీరు కూడా ఎదగాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు అంటే మీలో ఉన్నటువంటి స్టడీ మెయిన్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే, తల్లిదండ్రులు పుట్టగానే మగబిడ్డ పుట్టగానే సంతోషపడతాడు, ఆడబిడ్డ పుట్టగానే అయ్యో నా బిడ్డ పుట్టిందని అంటాడు. తర్వాత స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఏం చేస్తాడు, గురువు తీర్చిదిద్ది ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. లాస్ట్ భగవంతుడు మెయిన్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఫస్ట్ తల్లిదండ్రులు, సెకండ్ గురువు, తర్వాత అతిథి. ఒక ఆకలికి వచ్చిన వ్యక్తికి అన్నదానం పెడితే చల్లగా బతుకునైనా, నిన్ను నేను బతుకునైనా అంటాడు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ రోజు మీరు ఉన్నత స్థాయికి ఎదిగారంటే మీలో ఉన్న కాన్ఫిడెన్స్, మీలో ఉన్న ధైర్యం, మీలో ఉన్నత స్తోమత అది. కాబట్టి ఇప్పుడు మీరందరూ ఒక స్థాయికి ఎదిగారు, చాలా సంతోషం. ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. మీ పిల్లలకు కూడా మీరు పాఠశాలకు వెళ్ళిన తర్వాత మీ ఉపాధ్యాయుడు ఏం చెప్పిండు, మీరు ఏం హోంవర్క్ ఉంది అది అడగండి. ఏదో ఫోన్లు ఇచ్చి ఏడ్చుంది కదా, ఏదో ఫోటోలు పెట్టి ఆగు బిడ్డ, ఇది బిడ్డ, అది దట్ ఈస్ రాంగ్. పిల్లలు ఫోన్లకు అలవాటు అయితే కళ్ళు చెడిపోతాయి, వాళ్ళు ఒక బాగుపడరు. వాళ్ళ భవిష్యత్తు ఎప్పుడు ఫోన్లు, ఏడవగానే మా అమ్మ ఫోన్ పెడుతుంది, ఏడవగానే మా నాన్న ఫోన్ పెడతాడు. అది పెట్టకండి. పిల్లల భవిష్యత్తు తీర్చిద్దండి. మీరు ఇంకా ఎడ్యుకేషన్ చేసుకున్నారు, బాగా పై స్థాయికి వెళ్ళారు. ఇక్కడ హై స్కూల్ అయింది. చిన్న ఉపన్యాసంతో ముగిస్తున్నాను. ఒక చిన్న సామెత చెప్తా. శ్రీహర్ష అని ఒక గురువు దగ్గర విద్య నేర్చుకున్నాడు. విద్య నేర్చుకున్న తర్వాత శిష్యుడు గురుదక్షిణగా ఏం కావాలని అడిగినట. గురువును శిష్యుడు అడిగినట, నేను నీ దగ్గర విద్య నేర్చుకున్నా, నీకు ఏం కావాలని అడిగినట. అడగానే ఏమని చెప్పిండంట, నా కొడుకు గుడ్డివాడు, చెవిటివాడు, నా దగ్గర నీకు విద్య నేర్పిన, నా దగ్గర అంత స్తోమత వరకు కదా. ఆ విద్య నేర్పిన గురువు శిష్యుడే అతనికి కళ్ళు తెప్పించిండు, విద్య నేర్పించిండు. అబ్బా నువ్వు ఇంత గొప్పవానివా, ఇంకా నువ్వు పై స్థాయికి ఎదుగుతావు బిడ్డ అని ఆ గురువు శిష్యునికి దీవెనలు పెట్టిండు. ఈ ఉపాధ్యాయ బృందం కూడా, ఇక్కడ ఉన్నటువంటి మా స్టాఫ్, మా హెడ్ మాస్టర్, మా స్టాఫ్ అంతా కూడా మీ దీవెనలు, మా దీవెనలు మీకు ఉంటాయి. మీ దీవెనలు మీ యొక్క కొడుకులకు ఉంటాయి. మీరు కూడా బాగా చెప్పండి, నేర్పించండి. అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో గురు మహేశ్వర. గురువే బ్రహ్మ, గురువే దేవుడు, గురువే మహేశ్వర, సాక్షాత్ పర బ్రహ్మ అన్నాడు. కాబట్టి మీరు ఈ విధంగా పాటించండి. మీరు సరైన మార్గంలో నడుస్తున్నారు, మీ మార్గం మంచిదే. మీరు ఉన్న స్థాయికి ఎదిగారు. మీ పిల్లలను కూడా ఉన్న స్థాయికి నేర్పించండి. డాక్టర్ అవుతాడో, లాయర్ అవుతాడో, కండక్టర్ అవుతాడో, ఏదైతాడో ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు. టీచర్ చెప్పే లక్షణాలను బట్టే సరిదాలు ఉంటాడు. అందుకని ఒక సామెత ఉంది, చెప్పులున్నవా అని బడి చెప్పులు లేని పోతాడు. ఆ చెప్పులు ముళ్ళకి కూడా పోతాడా, చెప్పులున్న పోతాయి, ముళ్ళు పుచ్చుకుంటాయి. మీరు టీచర్ కూడా మాకు మంచి అప్పుడు అపాయింట్మెంట్ అయినప్పుడు ఆంధ్రకెళ్ళి వచ్చింది మేడం, అందరు అక్క అంటుండే, నేను మేడం ఏం తమ్ముడు అంటుండే, భాగ్యలక్ష్మి టీచర్ చెప్పు మేడం అంటే ఏమని నన్ను అంటుండే. అట్లా ఈ విధంగా వెళ్ళుకోండి. మీ పట్టుదలనే కృషి ఇంకా ఉన్న స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. మన ఉపాధ్యాయుడే రాష్ట్రపతి అయిండు. ఎవరు చెప్పండి?
ఎవరు? మన ఉపాధ్యాయుడే సర్వేపల్లి రాధాకృష్ణన్. అతనికి ఆత్మకు శాంతి చేకూర్చాలని, అతని దీవెనలు మీకు ఉండాలని, అతని దీవెన ద్వారా మీరు ఇంకా ఎదగాలని, మీ పిల్లలు కూడా ఎదగాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మెమోటోస్కు ప్రజెంటేషన్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఇవ్వలేం కాబట్టి విలేజ్ వైజ్ వచ్చేస్తే తొందరగా అయిపోతే టైం కూడా చాలా కొంచెం ఆసనం అయిపోయింది. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళే చాలువారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే అడవలయ్యే జ్ఞాపకాలే, నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే, గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం, మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడున్న మా ఫ్రెండ్సే కాకుండా సహకరించినటువంటి మా సోదర సమానులు, మా అక్క చెల్లెలతో పాటు వచ్చినటువంటి వాళ్ళ హస్బెండ్స్, మీ అందరికి పేరు పైన ధన్యవాదాలు అన్న. మీకిన ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు, మీరుగిన ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని సహకరించి మా అందరినీ మేమందరం కలవడానికి సహకరించినటువంటి మా అన్నలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, దయచేసి క్షేమంగా ఇంటికి వెళ్ళాలి.
ఎప్పటికీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో, హాయ్ ఫ్రెండ్స్. పోయేటప్పుడు ఒక చిన్న విషయం పొద్దున నుంచి కొడుతున్నా కదా ఒకటే తీరుగా, ఎక్కువ మాట్లాడితే ఏమైతే అంటే తప్పులు వస్తుంటాయి అలా. కాబట్టి ఆ తప్పులని సోదరభావంతో క్షమించి మంచి విషయాలు మాత్రమే ఇక్కడ నుంచి తీసుకోవాలని కోరుచున్నాము. థ్యాంక్ యూ. మన కోసం మన ఫ్రెండ్ గణేష్ డ్యాన్స్ చేస్తున్నాడు. చాలా పంచుకున్నాం మనం అందరం కలిసి. చక్కటి పాట ద్వారా మీ అందరినీ సంతోషపడతాను. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటకు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటకు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయాలకు చేరినప్పుడు ఆశకుడవై నిలిచినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటకు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన
చేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy.